స్కిట్ లో ఎప్పుడైనా సరే ఆడవాళ్ళే విలన్ గా చూపిస్తారు. కానీ ఫస్ట్ టైం మగాడిని విలన్ గా చూపించి మనందరినీ నవ్వించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with Steve. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? ఏవండి, మీకు నాలాంటి మంచి భార్య దొరకడం మీ అదృష్టం కదా. ప్రతి ఓడు పెళ్ళం నేను మంచిదాన్ని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు ఎందుకే? ప్రతి ఓడి పెళ్ళం మంచిదైతే ప్రతి మగాడు దేశంలో బార్లోకి వెళ్ళి ఎందుకు కూర్చుంటారే? మీ వారు తట్టుకోలేక ప్రతి మగాడు బార్లోకి వెళ్తున్నారే. దేశంలో 60% మంది మొగాలు బార్లో ఉన్నా 40% మంది ఇంట్లోనేగా ఉంటున్నారు. బొంగేం కాదు, ఆ 40%లో 20% మగాళ్ళు పెళ్ళాలకు బానిసలు, 20% మగాళ్ళు ముసలోళ్ళు. వాళ్ళు అసలు మగాళ్ళని లిస్టులోకే రారే. అంటే మా ఆడాల చెడ్డోళ్ళు, మీ మగాళ్ళు మాత్రమే మంచోళ్ళా? 100% మా మగాళ్ళే మంచోళ్ళు. లేకపోతే ఇక్కడ చూడు ఎంతమంది మగాళ్ళు పెళ్ళాం కోసం కష్టపడుతున్నారు. పెళ్ళాం మీద ప్రేమ జాలలో చూసి ఎంతమంది కష్టపడుతున్నారు చూడు. ఎప్పుడు పికప్ అయితే ఎప్పుడు వెళ్ళి పెళ్ళాన్ని చూద్దామని ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు చూడే. అదే మా మగాళ్ళంటే. అయినా మీకు మగాళ్ళు ఎలా కావాలో చెప్పండి. మా దేశంలో ఉన్న మగాళ్ళు అందరికి చెప్తాను ఎలా ఉండాలో చెప్పండి. మీ మగాళ్ళందరూ మా ఆడాలని మందు తాగే డిస్పోజల్ గ్లాస్ లా చూస్తారు. వాడుకున్నది సేపు వాడుకుంటారు, తర్వాత నలిపి పక్కన పడేస్తారు. మా ఆడాలు డిస్పోజల్ గ్లాస్ కాదు, మీ మగాళ్ళకు వెలుగునిచ్చే డిస్కో లైట్స్ అని మీ మగాళ్ళందరికి చెప్పు. ఇంకా మీ మగాళ్ళు మా ఆడాల నోట్లో కిల్లిలా ఉండాలి. అప్పుడే కిల్లి ఎంత బాగా పండుద్దో సంసారం కూడా అంత బాగా పండుద్ది. మీరు అలా మాట్లాడితేనే మాకు ఎక్కడో మండుద్ది. ఏంటి ఇవన్నీ వదిలేస్తాయి? నేనంటే నీకు ఇష్టమా కదా చెప్పు. నువ్వు ఇష్టం లేకుండానే నీకు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానే. అడిగిందానికి చెప్పు. నువ్వు ఏదేదో చెప్పేస్తావు. నువ్వు ఎలా తగలావు నాకు, నువ్వు ఎక్కడ తగలావు? చిచి ఈ ఫోన్ ఒకటి. హలో నాన్న, అవునా? అయ్యయ్యో, మా ఇంట్లోంచి ఫోన్ వస్తే దాన్ని ఎత్తదు. దాని పుట్టింట్లోంచి ఫోన్ వచ్చింది అనుకో, నాన్న బర్రె అయినిందా, నాన్న బర్రె పేడ వేసిందా అని బొళ్ళు తిరగకుండా మాట్లాడుతుంటారు వీళ్ళు. ఏమండి, మా నాన్న ఫోన్ చేశాడు. నిన్ను నా అర్జెంట్కి ఇంటికి రమ్మన్నాడు. పదండి. నాన్న నాన్న. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఉన్నావు? నీ కూతురు దెబ్బతో సాగకుండా బతికే ఉన్నాను గానీ ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు చెప్పిసావు. అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇదిగో అల్లుడు, ఈ స్వీట్ తీసుకో. స్వీట్ ఇస్తున్నావు కొంపదీసి నీ కూతురు నీ ఇంట్లో ఉంచుకుంటావేంటి మా? చెప్పు మామ. అలా అయితే చెప్పు. ఒక స్వీట్ కాదు, స్వీట్ బాక్స్ తినేస్తాను. షుగర్ లేదు. అది కాదు అల్లుడు, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. నువ్వు ముందు న్యూస్ చెప్పిసావు. అది గుడ్డ బేడ తర్వాత నేను చెప్తా. చెప్పడం కాదు, చూపిస్తా. ఏమే కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపి. ఏంటి ఆ సాంగ్? ఏంటి పిల్లోడు? ఏంటి అనాథాశ్రమం నుంచి తెచ్చారా పక్కింటి పిల్లోడాయుడు? అల్లుడు, నీకు బుల్లి బాబు మరిది పుట్టాడు. బుల్లి బామ్మర్దా? సిగ్గుందారా నీకు? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నారా దరిద్రుడా? ఈ వయసులో ఎవరైనా పిల్లలు కంటారా? పందిలాగా బిహేవ్ చేస్తున్నావు దరిద్రుడా. మనుషులారా నువ్వు? ప్రపంచంలో ఎక్కడ చేస్తారా ఎవరైనా? అల్లుడు, నాకు సిగ్గు లేపడం ఏంటి? అది దేవుడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. ఆడు దేవుడు ఇవ్వట్లేదురా నీకు? దేవుడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నావురా దరిద్రుడా నువ్వు. అత్త ఏంటత్త ఇదంతా? ఆయన నా మాట ఎప్పుడైనా ఇల్లు, ఎప్పుడైనా ఆయన మాటే నెగ్గాలి. ఏమండి, నా తమ్ముడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. చూడండి 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 చూడండి. తమ్ముడు అంటా నీకు సిగ్గుందా? నాన్న ఈ వయసులో ఇవేం పనులన్నా చెప్పకుండా తమ్ముడిని. అత్త ఏంటత్త ఇదంతా? ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు, ఎప్పుడైనా ఆయన మాట నెగ్గాలి. ఆయనకి ఎప్పుడైనా ఎదురు చెప్పినా నీ ముసలి పీనుగా ఏంట్రా దరిద్రుడు పనులు ఇవన్నీ? మనిషిగా పశువారా దరిద్రుడా నువ్వు? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతారా ఇవన్నీ? ఏం పనులు చేస్తున్నావురా నువ్వు? అల్లుడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏ మొగాడైనా ఒకటి ప్రపంచం వెనక పరిగెత్తాలి, లేదా పెళ్ళం వెనకాల పరిగెత్తాలి. నీకు ప్రపంచం వెనకాల పరిగెత్తాను చేతగాక అత్త వెనకాల పరిగెడుతున్నావురా దరిద్రుడా నువ్వు? అత్త వెనకాల పరిగెడుతున్నావా? ఆగండి, నా తమ్ముడు ఎత్తుకోండి. నా బాబుని వాడు ఎత్తుకోవాలి, వాడి బాబుని నేను ఎత్తుకుంటున్నా. ఎంత ఘోరం రా ఇది. మళ్ళీ ఇద్దరు వచ్చారు.
అమ్మ బావలేదు రాగి చావలేదు ఎత్తుకొచ్చి ఏంద్రా ఇది పందిల గుంపు ఏంట్రా ఇదంతా అరే సంవత్సరానికి ఒక పొలం తీస్తున్నట్టు సంవత్సరానికి ఒకరిని తీస్తున్నావేంట్రా నువ్వు దరిద్రుడా ఏమైనా ఇంతమంది పిల్లలు కానీ బాహుబలి 2కి ఏమైనా యుద్ధానికి ఏమైనా పంపిస్తున్నావురా దరిద్రుడా నువ్వు ఏం చేస్తున్నావురా నువ్వు అత్త ఏంటత్త ఇదంతా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఆయన మాట నెగ్గాలి ఒకటే డైలాగ్ చెప్తావు అరే దరిద్రుడు నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటే ఎక్కడ సోఫాలో రిలాక్స్ అవుతున్నాయేమో అనుకున్నా బెడ్రూమ్ లో రిలాక్స్ అవుతున్నావా దరిద్రుడా నువ్వు అల్లుడు పిల్లల్ని నీ అత్తతోనే కన్నా కానీ పక్కింటి ఆవిడతో కనలే కదా నీకు అవకాశం ఉంటే పక్కింటి రాతో కంటావు దరిద్రుడా నీకు అల్లుడు పక్కింటి ఆవిడని గుర్తు చేసి నాలో ఆశలు రేపకు అల్లుడు నువ్వు ఆశ్రమానికి వెళ్ళే టైంలో ఆశలు కావాలరా దరిద్రుడా ఆశలు అంటే అవుతాడు నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు ఎవరైనా బామ్మర్దులు ఉంటే పదబావా బార్కి వెళ్దాం అంటారా కానీ నా బామ్మర్దులు చూస్తే పదబావా షాప్కి వెళ్దాం అంటున్నారా వీళ్ళని షాప్ లో తీసుకెళ్తుంటే వీళ్ళు నా బాబని చెప్పలేక వీళ్ళు నీ బాబని చెప్పలేక ఈ విషయం నా బాబుతో చెప్పుకోలేక నేను మధ్యలో ఎంత సతమతం అవుతున్నానరా అత్త నీకు దండం పెడతానత్త బయట నా పరువు పోతుందత్త నువ్వు కూడా ఏం తత్త నువ్వు కూడా ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఆయన మాట నేను ఎగ్గాలి ఏమండి నా తమ్ముడు చేయి చూడండి ఎంత ముద్దు 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 చిట్టి చిట్టిగా ఉందో చూడండి నా తమ్ముడు చేయి చూడండి 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 చెప్పుదామంటే చెత్త ముఖం దానా వాళ్ళిద్దరు టార్చర్ కంటే మధ్యలో నీ టార్చర్ ఎక్కువైపోయింది మెంటల్ దానా నాకు అల్లుడు శాంతి అల్లుడు శాంతి నన్ను శాంతి అని చెప్పి అత్తతో వాంతలు చేస్తున్నావు దరిద్రుడా అరే ఈ వయసులో గుళ్ళో ఉండాలి లేకపోతే అమర్నాథ్ యాత్రలో ఉండాలి రా అత్త ఒళ్ళో ఉండకూడదురా దరిద్రుడా అత్త నీకు దండం పెడతా ఇంటి ముందు నా ములుగ చెట్లు కొట్టించి ఫస్ట్ ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఒక దానివి ఒకటే డైలాగ్ చెప్తావు కానీ పిల్లలు మాత్రం కంపెడు అంటున్నావు ఏ చెట్టు పీకిన ఆయన ఒప్పుకుంటాడు కానీ మునక్కాయ చెట్టు పీకుడు అస్సలు ఒప్పుకోడు అల్లుడు అంటే వీళ్ళంతా మునక్కాయలతో వచ్చిన వాళ్ళు అనమాట మునక్కాయ ప్రభావంతో నరికి పోగులు పెడతాను ఏం ముసలి పిండుగా ముసలి ఎక్కడ తగిలేవరా నాకు అల్లు ఎంతసేపు నీ మాట తప్ప నా కష్టార్జున గురించి ఆలోచించవా ఈ స్వీట్ తినల్లుడు కష్టపడింది నువ్వే కదరా అవునా ఆ ఆనందాన్ని నువ్వే పొందొచ్చుగా ఇదిగో ఆ స్వీట్ నువ్వే తిను దరిద్రుడా నువ్వే తిను ఏమే గణేశుడా ఇంకో కేజీ స్వీట్స్ తీసుకురా మళ్ళీ మా ఆవిడ నిలదొప్పింది ఏం ఫ్యామిలీ రా మీది దరిద్రుడా అప్పుడు ఇంకా డెలివరీ కాలేదు నిన్ను ఎంత నరకం రా ఇది చేతిలో పిల్లడు ఉండగా ఎవరైనా వాంతులు చేస్తారయ్యా అమ్మా ఈ ముసలోడు ములక ముసలోడులా ఉన్నాడు అమ్మాయిడు అరే దరిద్రులారా ఎవరైనా మామ రిటైర్మెంట్ అయితే ఇంట్లో మాత్రం ఉంచకండి రా ఎక్కడో ఏదో కాశీకో గాని లేకపోతే హిమాలయాల్లో గాని ఏదో యాత్రలో పంపించండి కానీ ఇంట్లో మాత్రం ఉంచకండి రా దారుణాలు జరిగిపోతున్నారు చూస్తున్నారు కదరా దరిద్రుడా అత్త అంతే కదా అత్త చెప్పింది ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఓకే మేమైతే అక్కడ కూర్చొని స్కిట్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం చాలా వరకు చాలా విషయాలు కూడా నేర్చుకున్నాం మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైట్ అవుట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్ బాగుంది గా ఉండగానే అడు మళ్ళీ సఫలీకృతుడయ్యాడంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్టిస్ట్ మధ్యలో శేషు ఆ గర్వంగా ఫీల్ అవటం సార్ అది మళ్ళీ అది ఆయన తప్ప ఇంకెవరు మాట వింటాడు ఎవరు అన్ని బాగున్నాయి గుడ్ ఎంటర్టైన్మెంట్ రోజా గారు రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో రిలాక్స్ అవుతాడు అనుకుంటే బెడ్రూమ్ లో రిలాక్స్ అయ్యాడని మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించు మామూలుగా బామర్ది బార్కి వెళ్దామని పిలిస్తే బాగుంటుంది కానీ షాప్కి వెళ్దామంటే నా పిల్లలని చెప్పుకోలేక మామ పిల్లలని చెప్పుకోలేక నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది సూపర్ గా ఉంది